నేనే. నన్నిలా రప్పించి తప్పు చేస్తున్నావు మైథిలి. నేనిప్పుడు ఏం చేశానని మీరిలా వచ్చారు? ఏమైనా చేస్తే నేనెందుకొస్తాను? నువ్వేం చెయ్యట్లేదు కాబట్టే వచ్చాను. చెయ్యకపోవడం ఏంటి? మన విషయం దుర్గమ్మ గారికి చెప్తానని బెదిరించాను. దెబ్బకి భయపడి నా చేతిలో డబ్బు పెట్టి నీకు అన్యాయం చేయనని పంపించారు. నీకు న్యాయం జరిగిందా అన్యాయం జరిగిందా అనేది ఎవరికి కావాలి? యాదగిరి బండారం బయటపడాలి, దుర్గమ్మ పరువు పోవాలనే కదా చెప్పాను. ఆ ప్రయత్నంలోనే ఉన్నాను. ఏది? డబ్బులు తీసుకుని సైలెంట్ అయిపోవడమా? ఇది కాదు నీ పని మైథిలి. నాకు కోపం తెప్పిస్తే ఏమవుతుందో ఒక్కసారి బాగా ఆలోచించుకో. నన్నెందుకిలా సందేహిస్తున్నారు అసలు? అదిగో యాదగిరి గారే వచ్చినట్టున్నారు. మీరు వెళ్ళండి ప్లీజ్. సరిగ్గా మాట్లాడి విషయం సీరియస్ గా తీసుకెళ్ళు, లేదా మీరు లోపలికెళ్ళండి. ఎవరితో మాట్లాడుతున్నావు? నేనెవరితో మాట్లాడుతున్నాను? ఏమో, నీ గొంతు వినిపించింది. ఓ అదా, హాస్పిటల్ నుంచి ఫోన్ వస్తే మాట్లాడుతున్నాను. అది సరే గాని నువ్వేంటి మా ఇంటికొచ్చి మన విషయం మా అమ్మతో చెప్తానని బెదిరిస్తున్నావు? బెదిరించానా? దాన్ని బెదిరింపనక ఇంకేమంటారు? నా కష్టం నేను చెప్పుకుంటే అది మీకు బెదిరింపులా అనిపిస్తుందా? కష్టం అయితే మాత్రం ఇంటి దాకా వస్తావా? ఏంటి, కోపం వచ్చిందా? రాదా మరి? మరేం చెయ్యను? ఎన్నాళ్ళనిలా? ఎన్నాళ్ళైనా సరే ఆగాలి, అంతే. అయితే సర్లేండి, ఎండలో వచ్చారు, ఏం తాగుతారు? చల్లటి మజ్జిగ తీసుకురానా? కాఫీ ఇవ్వు.